నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కాసేపట్లో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు గంగమ్మ ఆలయానికి వెళ్లనున్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ సమాధుల వద్ద సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. చూస్తున్నాం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పవన్, మొత్తం మీద నారావారిపల్లిలో మొన్న నిర్వహించినటువంటి పరిస్థితి తర్వాత ఈరోజు కాసేపట్లో ఇంటి బయటకు రాబోతున్నారు చంద్రబాబు కుటుంబం. వాళ్ళు నేరుగా నాగదేవతల దగ్గరికి వెళ్ళి మొదట ఈ గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో గంగమ్మకు పూజలు చేస్తారు. గంగమ్మ పూజలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దేవుడైనటువంటి నాగదేవతల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు కుటుంబం అంతా కూడా చేస్తారు. అక్కడ నాగదేవతలకు పూజ చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అక్కడ ఉండేటువంటి గ్రామంలో ఉండే పెద్దలందరూ, బంధుమిత్రులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇంటి దేవతలకు పూజ చేసేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంటి దేవతలకు పూజ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వాళ్ళ అమ్మ నాన్న, చంద్రబాబుకు సంబంధించి అమ్మ నాన్న వాళ్ళ సమాధులు ఇక్కడే ఉన్నాయి. అమ్మనమ్మ కావచ్చు, ఖర్జూర నాయుడుకి సంబంధించినటువంటి సమాధులు ఇక్కడికి వచ్చి కుటుంబ సమేతంగా నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ పక్కనే వాళ్ళ తమ్ముడు రామూర్తి నాయుడికి సంబంధించినటువంటి సమాధులు ఉన్నాయి. అక్కడ కూడా నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్ళి పూజలో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ షాప్ చైర్మన్ రవి నాయుడు ఉన్నారు. ఏమంటే చెప్పండి, ఇక్కడ ఈరోజు ఉండేటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి, ఎలా ఏ కార్యక్రమాలు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10 గంటలకి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ గారు, అదేవిధంగా నారా నందమూరి కుటుంబ సభ్యులంతా, బోనమ్మ గారు అందరూ కూడా, రోహిత్ బాబు అందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ ఏదైతే గ్రామ దేవత ఉందో గ్రామ దేవతకి నివాళులు అర్పించిన తర్వాత నాగాలమ్మ కులదైవం నాగాలమ్మకి ఇంటి దేవుడు నివాళులు అర్పించి అక్కడ ఏదైతే కార్యక్రమం ఉందో పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి తండ్రి తల్లి ఖర్జూరమ్మ, అమ్మన్నమ్మ ఇక్కడ నివాళులు అర్పించే కార్యక్రమం కూడా ఉంది. తర్వాత ఇటీవల సోదరుడు కూడా నారా రామూర్తి నాయుడు గారు శాసనసభ్యులుగా ఉన్నారు, ఆయన కూడా మరణించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకే ప్రిన్సెస్లో ఘాట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఘాట్ను కూడా సందర్శిస్తారు. దాని తర్వాత ఎన్టీ రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించి తదనంతరం ఏదైతే కుటుంబ కార్యక్రమాలు ఇది ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమాలు అవన్నీ కూడా యథావిధిగా జరిగే కార్యక్రమాలు జరుగుతాయి. అంటే ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి వినతి పత్రాలు ఇవ్వటం అన్నీ కూడా చూస్తున్నారు. ఎట్లా ఉంది రెస్పాన్స్? అసలు మేము కూడా ఈరోజు గతంలో కూడా చూసాం, 2014-19 అధికారంలో ఉన్నప్పుడు చూసాం. దాంతోపాటు ఈరోజు ప్రతిపక్షంలోనూ చూసాం. ఈరోజు ప్రజలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేయాలి, చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేయాలి, సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ జిల్లా బిడ్డ ఈరోజు స్వర్ణ నారావారిపల్లి కావచ్చు, ఈరోజు చంద్రగిరిని మోడలైజ్ చేయడంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం ఆయన శ్రమిస్తున్నారు. దాంతోపాటు అబ్నార్మల్గా గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం యొక్క అరాచకాల కృతికి ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా ఈరోజు నేను చూస్తే లోకేష్ గారు 2 గంటల పైన రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు. ఇవన్నీ చూసి ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా చూస్తే గత ప్రభుత్వాలు, ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి ఊరికి ఒక సమస్య ఉంది. అన్నీ కూడా ల్యాండ్ 22లో ఏలో పెట్టడం, ల్యాండ్ గ్రాఫింగ్ చేయడం, పేర్లు మార్చడం, అదొక సమస్య. ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే అవన్నిటిని ఒక్కొక్కటి పరిష్కరించడం. ఒక పక్క సమస్యలు, ఒక పక్క అభినందనలు. గతంలో మనం చూస్తే తెరలు కట్టేసి పర్యటనలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంత పర్సనల్ కార్యక్రమంలో కూడా ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఏ జిల్లాల నుంచో సుమారుగా 6-7 జిల్లాల నుంచి వచ్చున్నారు. ఇంటి ముందర ఇంకా ఎక్కువ జిల్లాల నుంచి కూడా వచ్చున్నారు. అంతమంది వస్తే అంత ఓపికగా స్వయంగా చంద్రబాబు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. అప్పటికి ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది? సార్, మనం చాలా దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారిని చూసిన వాళ్ళం. గత ప్రభుత్వాలు ఇబ్బందులు కూడా చూశారు. మీరే సాక్షి. మీరు ఏబిఎన్ ఛానల్ ద్వారా ఒక రిపోర్టర్గా మీరు గత ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలంటే కూడా పోయే పరిస్థితి లేదు, చూడాలి, మీడియాకి లేదు, ప్రజల సంగతి ఉండే. అయితే ఈరోజు గత 3 రోజులుగా చూస్తే
12 సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ప్రజలతోనే ఉన్నారు. వెళ్ళిపోయాడు కాడ ఒక 300-400 మంది కలిశారు. ఇంటికాయకి వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళా బయట వచ్చి అందరినీ కలిసేసి వాళ్ళ అందరినీ పలకరించి ఆయన స్నేహితులను పలకరించాడు, మిత్రులను పలకరించారు, అందరితో పలకరించారు, మీడియాతో మమేకమయ్యారు. ఈరోజు 3-4-6 జిల్లాలు కాదు సార్, ఇటు కర్ణాటక వాళ్ళు వచ్చారు, తర్వాత అనేక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరితో కూడా మమేకం అవుతారు. నేను లోకేష్ గారు కలుస్తున్నారు, సీఎం గారు కలుస్తున్నారు, అందరితో మమేకం అవుతూ ఈరోజు ఫెస్టివల్ సార్ క్రీడా పనులు చూస్తే ఇవన్నీ కూడా ప్రజలతో మమేకం అవుతూ ఈ ముఖ్యమంత్రికి సంబంధం లేని విధంగా ప్రజల నాయకుడిగా ఈరోజు ముందుకెళ్తున్నారు. ఓకే, అది మొత్తంగా పటిష్టమైన బందోబస్తు అయితే మనం చూస్తున్నాం. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే క్రమంలో పటిష్టమైన బందోబస్తు అయితే మాత్రం అడుగడుగున ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో నారావారిపల్లిలో అంటే ప్రజలు ఇంటి దగ్గరికి వెళ్ళి చంద్రబాబును కలవడానికి ఏర్పాట్లు అయితే చేశారు. దాంతోపాటు బందోబస్తు కూడా చూడొచ్చు మనం ఎంత క్లియర్గా ఏర్పాటు చేస్తున్నారని. మొత్తంగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ చేరుకుని వాళ్ళు చేసే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.